ప్రచారంలో భాగంగా కాదు, అందరం ఒకసారి కలిసి వెళ్దాం. సెంటిమెంట్గా ఖమ్మంపాడు గ్రామం ఈశాన్యంగా ఉంటుంది. ఒకసారి మీ అందరితో కూర్చొని అందరం ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాము. ఆల్రెడీ ఒక 2-3 రోజుల్లో ఈ నియోజకవర్గ అభ్యర్థిత్వం కూడా ఫైనల్ కాబోతూ ఉంది. అందులో భాగంగా ఒకసారి అందరిని చూద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు మన మండల పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పాను, ప్రచారంలో కాదు మైకులు అట్టొద్దు, వరకు అందరిని పోయి ఒకసారి కూర్చొని అందరితో మాట్లాడొద్దాం, సెంటిమెంట్గా బాగుంటుందనే ఉద్దేశంతో అనుకోకుండా అప్పటికప్పుడు మధ్యాహ్నం చెప్పాను మన శ్రీనివాస్కి. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరూ తెలుసు, రాష్ట్రంలో పరిస్థితులు తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం ఏమైపోయిందో అందరూ తెలుసు. దాదాపుగా 30 ఏళ్ళు వెనక్కి పోయాం. 2014 రాష్ట్రం విడిపోయేటప్పుడే చాలా బాధపడ్డాం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని కోల్పోయాం అని బాధపడ్డాం. కానీ మనకు కొండంత అండ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం, ఆయన విజన్తో ఒక మహానగరం 33,000 ఎకరాల ల్యాండ్ సేకరించి ఒక మహానగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ₹1 డబ్బులు ఇవ్వకుండా, ఒక్క లాఠీ దెబ్బ తగలకుండా, ఒక రక్త బొట్టు కింద పడకుండా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇవ్వటం అనేది ప్రపంచ చరిత్రలో రికార్డు. అది ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా రైతుల దగ్గర నుంచి వాళ్ళు ప్రేమించే భూమిని తీసుకోవడం అంత ఈజీ కాదు, ఎంత డబ్బులు ఇచ్చైనా. ఎందుకంటే భూమినే దైవంగా భావిస్తారు. అలాంటి రైతులు ₹1 తీసుకోకుండా రాష్ట్రం కోసం 33,000 ఎకరాలు త్యాగం చేశారంటే అది మొత్తం ఘనత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క సమర్థ నాయకత్వాన్ని మెచ్చి ఆయన చెప్పింది విని మీరు భూములు ఇవ్వండి, దాన్ని డెవలప్ చేసిన తర్వాత మీకు భూమిలో 25% మాత్రం ఇస్తున్నారు. రైతులు అంత త్యాగం చేశారు, వాళ్ళని అబద్ధ ప్రచారం చేశారు. 1 ఎకరం భూమి ఇస్తే వాళ్ళు మనం తిరిగి ఇచ్చింది 25 సెంట్లు అండి. ఏ రైతునైనా ఇవ్వమనండి, ఎక్కడైనా ఏ ఊర్లైనా ఎకరం భూమి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి డెవలప్మెంట్ చేసినాక వాళ్ళకి ఇచ్చింది 25 సెంట్లు అండి. అయినా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ ధైర్యం ఏంటి? ఆ 25 సెంట్లు మహానగరం ఏర్పడుతుంది. ఈ 25 సెంట్లోనే ఎకరం భూమికి డబల్ రేట్ వస్తుంది, రాజధాని ఏర్పడుతున్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారు. ఆ త్యాగం చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది మనందరికీ. హైదరాబాద్ ఏంటి, దాన్ని మించిన మహానగరం ఏర్పడబోతూ ఉందని మనందరం గర్వంగా ఫీల్ అయ్యాం. 2 సంవత్సరాల తర్వాత చాలా ధైర్యం వచ్చింది మన ఆంధ్ర వాళ్ళందరికీ. ఓకే, హైదరాబాద్ మించిన రాజధాని వస్తూ ఉంది, మన పిల్లలందరికీ ఇక్కడికే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అని ఆనందపడ్డాం. కానీ మన రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారో మీకు అర్థం కాలేదు. చాలామందికి ఇప్పుడు కూడా తెలియదు. మనం ఏమనుకుంటున్నాం, మన పిల్లలు హైదరాబాద్లో ఉన్నాం, సరే అమెరికా అంటే ఓకే, హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, చెన్నైలో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన పిల్లలు దసరాకో సంక్రాంతికో ఎండాకాలం సెలవులకు ఎప్పుడన్నా ఒకసారి మన దగ్గరికి వస్తున్నారు, దూరం కాబట్టి. అదే అమరావతి కనుక డెవలప్ అయి ఉన్నట్లయితే, అదే ఉద్యోగాలు మన పిల్లలకి ఎక్కడ వచ్చినట్టే వారానికి 5 రోజులు పని దినాలు, శుక్రవారం సాయంత్రం వాడు కారు వేసుకుని మన ఊరు వచ్చేవాడు, శనివారం ఆదివారం మన అమ్మా నాన్నలతో మీతో కలిసి మీ పిల్లలు ఉండేవాళ్ళు. ఎంత కోల్పోయామో తెలుస్తుందా మీకు? అదే మన రాజధానికైనా డెవలప్ అయినట్టే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటివి కావాల్సిన ఉద్యోగాలు మన పిల్లలకి అమరావతిలో వచ్చాయి. అమరావతి ఇక్కడికి హార్డ్లీ 1.5 గంట పడుతుందేమో. ప్రతి శుక్రవారం సాయంత్రం మన పిల్లలు మన ఇంట్లో కళకళగా తిరుగుతూ ఉంటే శని ఆదివారం వాళ్ళతో ఎంజాయ్ చేసి సోమవారం పొద్దున్నే మళ్ళీ వెళ్ళేవాళ్ళు. అంటే ఈ రాక్షస ప్రభుత్వం ఒక విధంగా మన పిల్లల్నే మనకు దూరం చేసింది, రాజధాని లేకుండా చేసి. అలా ఇంకా చెప్పుకుండా పోతే పోలవరం ఎక్కడో కొడితే మన నీళ్ళు ఎట్ట వస్తాయి అనుకుంటూ ఉంటారు ఇక్కడ కూర్చొని. ఆ పోలవరం పూర్తి అయినడితే 72% పూర్తయింది మన 4 ఏళ్ల పరిపాలనలో. మొదటి 1 సంవత్సరం పరిపాలన అనుమతులకే సరిపోద్ది, 4 ఏళ్ళలో 72% పూర్తి చేశాడు ఆయన. ఇంకొక సంవత్సరం అందరూ చూసి వచ్చారు. ఇంకొక సంవత్సరం మన పరిపాలన నడితే 100% పోలవరం పూర్తయ్యేది. పోలవరం పూర్తయినట్లయితే ఆ నీళ్ళు ఇప్పుడు పట్టిసీమ పంపుల ద్వారా, ఎత్తిపోతల ద్వారా నీళ్ళు వస్తున్నాయి పట్టిసీమ ద్వారా. అదే పోలవరం పూర్తయితే గ్రావిటీ ద్వారా, పట్టిసీమ కాలువ ద్వారా మన బ్యారేజీకి నీళ్ళు వచ్చాయి. అక్కడ ఏదైతే పట్టిసీమలో మనం ఎత్తిపోతల పంపులు పెట్టామో అది తీసుకొచ్చి కనుక బ్యారేజీలో పెట్టినట్టే ఆటోమేటిక్గా నాగార్జున సార్ రైట్ కెనాల్కి నీళ్ళు వచ్చిండాయి.
అదే పంపులు తీసుకొచ్చి ఇక్కడ వాడేవాళ్ళు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అయ్యిండేది. ఎన్నో కోల్పోయి ఒకటి చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర ఇది. యువతకి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, అన్ని సంక్షేమ పథకాలు సంక్షేమ పథకం మొత్తం డొల్లతనం. మన ఊర్లో ఎవరైనా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటే చెప్పండి. ఇంతకుముందు నాకు కాలేజెస్ ఉన్నాయి కాబట్టి తెలుసు నాకు. స్కాలర్షిప్ల రూపంలో ఇంతకుముందు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మన ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చేది. ఇంటర్మీడియట్ నుంచి 14,000 వచ్చేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి. ముఖ్యంగా 2 పిల్లల నుండి 2కి వచ్చేది, 3 పిల్లలు అంటే 3 పిల్లలకి ఇచ్చేవాళ్ళం. ఎలాంటి లేకుండా కరెంటు బిల్లులని అవని ఏ వంకలు లేకుండా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమిస్తుందండి? అమ్మ ఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఒక్కళ్ళకే 13 ఏళ్ళు. అందులో కూడా కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే ఇవ్వడవు, 4 ఫ్యాన్లు తిరిగితే ఇవ్వడవు, ఏసీ ఉంటే ఇవ్వడవు, ట్రాక్టర్ ఉంటే ఇవ్వడవు, ఆటో తోలుకుంటే ఇవ్వడవు, వాడు బాడుగు కారు పెట్టుకుంటే దానికి ఇవ్వడు. ఒకవేళ పల్లెటూరులో గ్రైండర్ పెట్టుకొని బతుకుతూ ఉంటే దాని మీద కరెంటు బిల్లు వస్తే అది ఇవ్వడు, కేటగిరీ కని పడేసి. సంక్షేమ పథకాలంతా డొల్లతనం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ చరిత్రలో లేవు. చదువుకున్న పిల్లలందరికీ స్కాలర్షిప్లు వచ్చిండయి ఓసీలతో సహా. ఈరోజు 13,000 మన మీద ప్రేమతో అమ్మఒడి ఇవ్వట్ల ఆయన. అది పెద్ద మాఫియా అమ్మఒడి అనేది. సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 ఇవ్వటం కూడా చాలా పెద్ద మాఫియా. ఎందుకంటే ఎప్పుడైతే మన అకౌంట్లో 13,000 10,000 పడ్డాయో అందులోంచి 5,000 నానబుడ్డి కొంటాడు. అమ్మఒడి డబ్బులు తీసుకెళ్ళి సగం డబ్బులు నానబుడ్డి కొంటాడు. నానబుడ్డి తయారు చేస్తుంది ఎవరు? జగన్. అంటే ముందు వాళ్ళదే. అంటే ఈ 10,000లో మళ్ళీ 5,000 ఎక్కడ పోతున్నాయి? నానబుడ్డి ద్వారా తాడేపల్లి కొంపకి వెళ్తున్నాయి. ఇది సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్లు దోచుకున్నారు. ఇది పేదలకు తెలియటల్లా. సంక్షేమ పథకాల రూపంలో అకౌంట్కి 10,000 13,000 అని పెట్టి అన్ని పథకాలు ఆపేసి డెవలప్మెంట్ ఆపేసి కేవలం ఆ డబ్బుల్ని అఫీషియల్ ఇటు ఇచ్చేసి ఇటు మలిచారు. అదే నానబుడ్డి ఎంత అయిందండి? ఒకప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు. ఒక కష్టపడి పొలం పని చేసుకొని వస్తే సాయంత్రానికి ఆ ఒళ్ళు నొప్పులు పోవటానికో ఆనందం కోసం 60 రూపాయలు 70 రూపాయలు మంచి మందు దొరికేది. ఈరోజు 220 రూపాయలు స్పిరిట్ బాటిల్. అది 220 నుంచి 250 రూపాయలు. ఆ ముందు కనుక రోజు తాగారంటే 5 సంవత్సరాలు కంటిన్యూ తాగుంటే వాడికి ఆల్రెడీ లోపల లివర్ చెడిపోయి ఉంటుంది, ఆల్రెడీ కిడ్నీ చెడిపోయి ఉంటుంది. 2-3 ఏళ్ళలో ఆ కుటుంబం బజారున పడుతుంది. ప్రతిదీ అండి. అసలు రాష్ట్రమే పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. క్యాన్సర్ లాంటి ప్రభుత్వం ఇది. తెలియకుండా అన్ని సంవత్సరాలు గొల్లైపోయినాయి. ఒక్క డెవలప్మెంట్ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ₹1 కరెంటు బిల్లు పెంచాలో మీరు చూసుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకు ₹1 కరెంటు బిల్లు పెరగల. ఒక్కసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచాల. ఇప్పుడు 5 ఏళ్లలో చూడండి కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మన ప్రభుత్వంలో మిగతా రాష్ట్రాల కంటే ₹1.5 డీజిల్ పెట్రోల్ ఎక్కువ ఉండేది. దానికి బాధుడని గోల్ చేసేవాడు ఆయన. ఇవాళ పెట్రోల్ డీజిల్ తెలంగాణ ప్రభుత్వానికి మనకి అటు కర్ణాటక ప్రభుత్వం మన తేడా చూడండి, ఎంత తేడా ఉందో, ఎంత బాధుడు ఉందో చూడండి. అంటే వాడు ఇస్తుందేమో గురివింది అంత, దోసుకుంటుందేమో గుమ్మడికాయ అంత. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ రాక్షస ప్రభుత్వం మరొక్కసారి వస్తే ఇక మనమందరం ఇప్పుడుదా మన పిల్లలు వలస వెళ్ళారు ఉద్యోగాల కోసం, నెక్స్ట్ మనమే వెళ్ళాలి. ఇది పరిస్థితి. రాష్ట్రం మొత్తం అన్యాయం అయిపోయింది. మీ అందరికీ కలిసి నేను విన్నవిస్తుంది ఒకటే, మనం ఓటేయాల్సింది తెలుగుదేశంకో చంద్రబాబు నాయుడు గారికో కోసం కాదు. ఆయన చూడని అధికారం కాదు అది. ఆ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశాడు, దేశ ప్రధానిని నిర్ణయించాడు, దేశ రాష్ట్రపతులు నిర్ణయించాడు. ఆయన చూడని పదవులు కాదు, ఆయన అనుభవించిన హోదా కాదు. కానీ మన రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం 72 సంవత్సరాల వయసులో రేయనక పగలనక రోజుకి 4 గంటలు నిద్రపోతాడేమో ఒక మహా ఋషి ఆయన. ఈ వయసులో ఒక అన్యాయమైన కేసు పెట్టి తనకున్న పలుకుబడి ఉపయోగించి దొంగ కేసు పెట్టి ఆయన 53 రోజులు జైల్లో ఉంచాడు. ఆ కేసులు ఏమన్నా పసందంటండి? అది చెప్తుంటే మా కాలేజెస్ ఉంది, మా అందరూ తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ కేసు పేరండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మీకు తెలియపోవచ్చు, కాలేజెస్ ఉన్నాయి మాకు అందరూ తెలుసు. ప్రతి కాలేజీకి మన ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రతి కాలేజీకి 30 లక్షల రూపాయల మెటీరియల్ ఫ్రీగా ఇచ్చారు. ల్యాప్టాప్లు కానీ, ట్యాబులు కానీ, అలానే సోలార్ సెట్లు కానీ
ఈవెన్ నా కాలేజెస్కే 3 సార్లు ఉన్నాయి. అంటే 4.30 ఎంత వచ్చినాయి నాకు? 1,20,00,000 రూపాయల మెటీరియల్ వచ్చింది. వాళ్ళు ఇచ్చింది నా కోసం కాదు, ఆ కాలేజీలో పిల్లలందరికీ ట్రైనింగ్. ఓన్లీ డిగ్రీ చెప్పి బయటికి పంపడం కాకుండా డిగ్రీతో పాటు ఇవన్నీ ఉపయోగించి ట్రైనింగ్ ఇస్తే డిగ్రీ అవ్వగానే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది. దానికి కూడా 90% సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ చాలా తక్కువ. మన పిల్లల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ వేసి మన 5 ఏళ్లలో 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాం మనం. దాన్ని పెద్ద కేసులాగా చేసి పెద్ద ఆయన్ని 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇక చెప్పుకుంటా పోతే చరిత్ర అని మీ అందరూ తెలియదు కాదు. ఇసుక అంతా మీ ఊరి పక్కన వాగులో దొరికే ఇసుక. ఊరికొచ్చి ఇసుక మీరు తెచ్చుకోగలిగారా? మీ ఊరి పక్కన దొరికే వాగులో ఇసుక మీరు 5,000 పెట్టి కొనాలా? అంతకన్నా దుర్మార్గం ఉందంటండి. ఊరికొచ్చి ఇసుక అమ్ముకునేది ఏందండి? వాడు చేసిన బిజినెస్సే శాండు, వైను, మైను. ఈ 3 తప్పితే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనే లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి మాట్లాడాలంటే ఒక 24 గంటలు సరిపోవు. ఒక సైకో ప్రభుత్వం. దాని గురించి మాట్లాడే సైకో అంటే దాని గురించి అది పెద్ద వర్డిక. డిక్షనరీలో అంతకన్నా పెద్ద తిరుగు లేదు, ఏమి లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్డు లేదు, ఏమి లేదు. కాబట్టి మీ అందరినీ కలుసుకుందాం. గ్రామానికి ప్రచారానికి మళ్ళీ వస్తాను. ఈరోజు నేను ప్రచారం మీద రాలేదు, మంచి రోజుగా మీ గ్రామానికి రావాలనే ఉద్దేశంతో అందరిని కలుసుకోవాలని వచ్చాను. అలానే మీరందరూ మరో 10 మంది చెప్పండి. గ్రామంలో ఆల్రెడీ పట్టణాలన్నీ సెట్ అయ్యి ఉన్నాయి. పట్టణాల్లో ఎవరు చెప్పాల్సిన పని లేదు, అందరూ తెలివితేటలతో ఉన్నారు. పట్టణ ఓటింగ్ అంతా వన్ సైడ్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కోట్లు రాబోతూ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వన్ సైడ్ ఓటింగ్ వస్తుంది. పట్టణాల్లో దాదాపుగా 70% పైన ఓటింగ్ మనకు రాబోతూ ఉంది. గ్రామాల్లో కాస్త చదువుకున్న వాళ్ళు, బయట తిరిగే వాళ్ళందరూ మారి ఉన్నారు. కొద్దిగా చిన్న ఇగోలో చిన్న పోటీల వల్ల గ్రామాలు అటు ఇటు ఉన్నా వాళ్ళని కూడా సర్దుకొని రండి. మన కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద ఆయన చేసే త్యాగం ముందు మన సర్దుకోవడం పెద్ద ఎక్కువే కాదు. ఆయన తన ప్రతిష్టను కూడా 10 మెట్లు తగ్గి ఈ రాష్ట్రం కోసం తల వంచి, ఎందుకంటే కేంద్రంలో సపోర్ట్ ఉంటేనే ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల పైన అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మనం దిగేటప్పుడు 1,00,000 కోట్ల అప్పు, ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ రాష్ట్రాన్ని నడపడం అనేది మళ్ళీ అయ్యే పని, ముళ్ళ కిరీటం. అది నడపాలంటే కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఒక అంగుళం కూడా మనకు ముందుకు వెళ్ళలేము. ఆ ఉద్దేశంతో పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయం అది. అలానే జనసేన పవన్ కళ్యాణ్ గారు తను కూడా 4 మెట్లు తగ్గి ఈ రాష్ట్రం కోసం తనకిచ్చిన 24 సీట్లలో కూడా మరొక 3 సీట్లు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. వారిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనం అంత పెద్ద నాయకులు ఈ రాష్ట్రం కోసం తలా ఒక మెట్టు తగ్గారు. కాబట్టి మనం కూడా మన గ్రామాల్లో చిన్న ఏమన్నంటే పక్కన పెట్టి అందరినీ కలుపుకొని రండి. ఓటింగ్ని పెంచండి. రాష్ట్రం కోసం మ్యాక్సిమం మీకు సాధ్యం, అందరినీ కాదు, సాధ్యమైనంత మంది ఎక్కువ మందిని కలుపుకొని పండి. అందరినీ మన పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్టుగా చేయండి. ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయం గురించి చెప్పండి. రేపు మనకు వస్తే సూపర్ 6 పథకాలు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి. 6 బ్రహ్మాండమైన పథకాలు మనకి రేపు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. ఆ పథకాలన్నీ వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు, పాత మనం ఇచ్చిన సంక్షేమ పథకాలకి ఆ సూపర్ 6 పథకాలు కనుక యాడ్ అయితే ప్రతి ఇంటికి బ్రహ్మాండమైన పథకాలు మన ఇంటికి రాబోతూ ఉన్నాయి. ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ తీసుకెళ్ళండి, మన ప్రజల్లో తీసుకెళ్ళండి. ముఖ్యంగా పేదవారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేటట్టుగా మీరందరం ప్రయత్నం చేస్తారని, ఆ ప్రయత్నంలో భాగంగా ఒక మంచి గ్రామం, ఒక సెంటిమెంట్ ఉన్న గ్రామం మన ఖమ్మంబాటుకు రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తారని, పెద్ద ఆయన ఆశీస్సులతో కనుక నాకు ఇస్తే తప్పనిసరిగా భారీ ఎత్తున ప్రచారంతో మళ్ళీ మీ ఊరు వస్తానని, ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.